ఏపీ లిక్కర్ స్కామ్ నిందితుల నివాసాలు కార్యాలయాల్లో సిట్ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్ లో రాజ్ కేశరెడ్డికి చెందిన ఆఫీస్ గోవిందప్ప కార్యాలయంలో సోదాలు చేపట్టారు అధికారులు. నానక్రామ్ గూడలో చాణక్యకు చెందిన టీ గ్రిల్ రెస్టారెంట్ లో కూడా తనిఖీలు నిర్వహించారు. నిందితులు ఎక్కడెక్కడ సమావేశమయ్యారు అనే దానిపై ఆరా తీశారు. నిందితులు ఎన్నిసార్లు భేటీ అయ్యారు అనే అంశాలపై సాంకేతిక ఆధారాలతో విచారణ చేపట్టారు సిట్ అధికారులు. సిట్ సోదాలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. ఏపీ లిక్కర్ స్కామ్లో సిట్ అధికారులు ఇవాళ హైదరాబాద్లో సోదాలు నిర్వహించడం జరుగుతుంది. ఇవాళ ఉదయం నుండి కూడా ప్రస్తుతం సిట్ అధికారుల బృందం సోదాలు నిర్వహిస్తుంది. మొత్తం 30 మంది సిట్కు సంబంధించిన అధికారులు ఏపీ నుండి వచ్చారు. మొత్తం దాదాపు 9 టీములుగా ఏర్పడ్డాడు. ఒక్కొక్క టీంలో 6 నుంచి 8 మంది కూడా ఉన్నారు. వీళ్ళంతా కూడా 4 ప్రాంతాల్లో ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం బంజారా హిల్స్ రోడ్ని రోడ్డెంబటంలో ఉన్న భారతీయ సిమెంట్స్ కార్యాలయం వద్ద ఉన్న ఈ వెహికల్స్ ప్రస్తుతం మనం చూస్తున్న ఈ వెహికల్స్లోనే సిట్కు సంబంధించిన అధికారులు ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు ఈ సోదాల్లో పాల్గొంటూ ఉన్నారు. ప్రధానంగా 3,500 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అనేది ఇప్పటికే ఛార్జ్ షీట్లో పేర్కొనడం జరిగింది సిట్కు సంబంధించిన బృందం. ఈ నేపథ్యంలోనే ఈ కేసుకు సంబంధించిన దాంట్లో ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తూ ఉంది. అందులో భాగంగా సిట్కి సంబంధించిన బృందం ప్రధానంగా భారతీయ సిమెంట్కి సంబంధించిన అంశంలో ఇవాళ సోదాలు నిర్వహిస్తుంది. ఇక్కడ గోవిందప్ప ఈ భారతీయ సిమెంట్కి సంబంధించిన కార్యాలయంలోనే చార్టెడ్ అకౌంట్తో పాటుగా డైరెక్టర్గా కూడా పనిచేయడం జరిగింది. అతను ఇక్కడ నుంచి అంటే ఈ ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించిన దాంట్లో వచ్చిన నగదును అంతా కూడా భారతీయ సిమెంట్స్లోకి డైవర్ట్ చేశారనేదే ప్రధాన అభియోగం. అలాగే ఇక్కడ నుండే చాలా వరకు ఈ డిస్టిలరీ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళందరితోటి ఇక్కడ నుండే సమావేశాలు జరిపారు అనేది కూడా కొన్ని అభియోగాలు ఉన్నాయి. ఆ అభియోగాల నేపథ్యంలో ప్రస్తుతం రైడ్స్ చేయడానికి సిట్ బృందం అయితే రావడం జరిగింది. అలాగే కొంత నగదుకు సంబంధించి అంటే ఈ లిక్కర్ స్కామ్ సంబంధించిన దాంట్లో వచ్చిన నగదు లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటిని కూడా ప్రస్తుతం చెక్ చేస్తూ ఉన్నారు. ఆ రికార్డులను తనిఖీలు చేసే ప్రయత్నం అయితే సిట్కి సంబంధించిన అధికారుల బృందం చేస్తూ ఉంది. ఉదయం 11 గంటల ప్రాంతంలో సిట్ అధికారుల బృందం ఇక్కడికి చేరుకుంది. అప్పటి నుండి కూడా సిట్ అధికారులు ఇక్కడే ఉండి ప్రస్తుతం అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో అనేక మందిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. అలాగే మిథున్ రెడ్డి 3 రోజుల క్రితమే అరెస్ట్ కూడా కావడం జరిగింది. ఈ కేసులో ప్రస్తుతం మనం చూసిన భారతీయ సిమెంట్స్తో పాటుగా మరికొన్ని ప్రాంతాల్లో ఈ కేసులో రాజ్ కేశరెడ్డి అరెస్ట్ అయిన రాజ్ కేశరెడ్డికి సంబంధించిన రిసార్ట్స్ అతనికి సంబంధించిన ఒక హోటల్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. రివర్స్ 1 అనే ఒక ఆఫీస్లో కూడా ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. ఈ సోదాలు సందర్భం ప్రధానంగా ఇప్పటివరకు ఛార్జ్ షీట్లో పేర్కొన్న అంశాలపైనే ఈ సోదాలు అనేది నిర్వహిస్తున్నట్టుగా మనకు చాలా స్పష్టంగా ప్రస్తుతం అయితే తెలుస్తుంది. ఈ సోదాల్లో మొత్తం 30 మందికి సిట్కు సంబంధించిన అధికారులు కూడా పాల్గొన్నారు. వాళ్ళంతా కూడా పలు టీములుగా విడిపోయి ప్రస్తుతం ఈ సోదాలు చేస్తున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. భారతీయ సిమెంట్స్లో కూడా ప్రధానంగా గోవిందప్పకు సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకే ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. ఇందులో గోవిందప్ప ప్రధానంగా అతను ఈ భారతీయ సిమెంట్ కార్యాలయంలోనే చార్టర్డ్ అకౌంట్ డైరెక్టర్గా పనిచేశారు కాబట్టి ఇక్కడ నుండే ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అంశం ఒకటి, అలాగే లిక్కర్ స్కామ్లో వచ్చిన డబ్బుని భారతీయ సిమెంట్స్ ద్వారా డైవర్ట్ చేశారు, భారతీయ సిమెంట్స్కి డైవర్ట్ చేశారన్న ప్రధాన అభియోగాల నేపథ్యంలోనే ప్రస్తుతం సిట్ అధికారులు సోదాలు చేస్తున్నారు. రికార్డ్స్ను ప్రస్తుతం తనిఖీలు చేస్తున్నారు. దానికి సంబంధించిన ఎవిడెన్స్ను సేకరించే ప్రయత్నం అయితే సిట్ అధికారులు చేస్తూ ఉన్నారు. కెమెరా వెంకట యాదవ్తో రాధాకృష్ణ, NTV, హైదరాబాద్.